మొత్తం వందల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉంది. నకిలీ మద్యాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులే తయారు చేసి ఏరులై పారిస్తూ కోట్లు గడిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరికొందరు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 1000 కోట్ల కుంభకోణం మద్యం స్కామ్లో ఈరోజు కూడా మీ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, రాజ్ కసిరెడ్డి కానీ, ఇంకా అనేక మంది ఈరోజు అటు రాజమండ్రి జైల్లో కానీ, విజయవాడ జైల్లో కానీ ఈరోజు కానీ మగ్గడం జరుగుతోంది. ఇటీవలని మీ పార్టీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి గారు బెయిల్పై విడుదల కావడం జరిగింది. మీరు మద్యం స్కామ్ చేసి 5 సంవత్సరాల పాటు ఏ మద్యం తయారు చేశారో, ఏ మద్యం సరఫరా చేశారో, ఏ విధంగా దానిని అమ్మారో, ఏ విధంగా అది తాగి దాదాపు 35 లక్షల మంది దీనిని తాగిన వారు ఈ లివర్ చెడిపోయి అనారోగ్యాన్ని పడి కుళ్ళి కుసించిపోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్ది ప్రజలను సర్వనాశనం చేసి 1000 కోట్ల రూపాయలను సంపాదించి ఆ సంపాదించిన 1000 కోట్ల రూపాయలను మొన్న 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాటన్నిటినీ కూడా ఆ కోట్లాది రూపాయలను మీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా పంపిణీ చేసి ఆ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈరోజు చిన్న సంఘటన జరిగింది. వాస్తవం మేము కాదని చెప్పడంలో మొలకల చెరువు దగ్గర దొరకడం జరిగింది. అంటే నిజంగా మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు మేము రక్షించాలనుకుంటే, ఈ రాష్ట్రంలో దీన్ని విచ్చలవిడిగా మేము చేయాలనుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి కానీ మా పార్టీ నాయకులకు కానీ ఉంటే మేము రైడ్ చేయాల్సిన పనిలే. ఎక్సైజ్ పోలీసులు ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు చెప్పడం జరుగుతుంది. ఫలానా మొలకల చెరువు ప్రాంతంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది, దీని మీద ఏం చర్యలు తీసుకుందామని చెప్పి పైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని జరుగుతుంది. ఉన్నతాధికారులు కూడా సంబంధిత శాఖల మంత్రుల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. పోయినప్పుడు మేము నిజంగా రక్షించాలా, దీని నుంచి ఈ తప్పు నుంచి మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ రక్షించాలనుకుంటే రైడ్ చేయొద్దని చెప్తాం. రైడ్ చేయొద్దని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళని మా పార్టీ వాళ్ళు ఎవరైనా దాంట్లో సంబంధం ఉంటే మేము హెచ్చరించి ఇమ్మీడియట్గా అక్కడ నుంచి ఆ యంత్రాలను కానీ ఇంకోటి కానీ ఆ వస్తువులను కానీ లేకుంటే నకిలీ మద్యాన్ని కానీ లిఫ్ట్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా నిజంగా పార్టీ వాళ్ళను తప్పించాలా, పార్టీ వాళ్ళకు సంబంధం లేదని మేము చెప్పాలనుకుంటే ఆ పని చేస్తాం. కానీ ప్రభుత్వం దృష్టికి జరుగుతున్న వ్యవహారం తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా ఐపీఎస్ అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఎవరైతే ఎక్సైజ్ శాఖను చూస్తున్న రాహుల్ దేవ్ శర్మ కానీ మిగతా అందరూ ఉన్నతాధికారులను కూడా హెచ్చరించి ఆ జిల్లాకు సంబంధం లేని ఆ జిల్లా వారికి ఏమైనా కూడా లోపాయకారి సంబంధాలు ఏమైనా ఎక్సైజ్ అధికారులకు ఉండవచ్చునేమని భావించి ఇతర జిల్లాలకు సంబంధించిన అధికారులను ఆ టాస్క్ ఫోర్స్లో ఏర్పాటు చేసి దాడులు నిర్వహించడం జరిగింది.